హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు వచ్చింది అటే పోదాం పోదాం అని శివుని మీద భక్తి శబ్దం భక్తి శబ్దం ఈ ధరువులరా నువ్వు ఏదో ఎక్కడ ఏ శ్లోకం ఆ శ్లోకాలు మనకు బిడ్డ ఏం చేసినావు, ఎట్లా చేస్తాను ఎవలాడ పోయి దారుణం చేసి కచ్చుకుందాం అని అన్నవా. ఇక ఎర్ర బస్ ఎక్కి ఎవరో ఆడ కన్యాల కాడ దిగి 500 వేలు చెప్పులు కొనుక్కురా నిమ్ము కట్టినా ఎల్లరు కొని నన్ను నేను కొన్నా కొని ఎవరాడకు అని దర్వాజ ముంగట ఇడిచి ఇక దారుణం చేసుకొని వచ్చే వరకు నా 500 చెప్పులు ఎవడేసుకొచ్చింది. 500 చెప్పులు ఎత్తుకపోయిందా? మరి అటుకనే వచ్చినా నాది అటుకచ్చేకున్నావేనా నీ గుణం అచ్చిగచ్చేకున్నా. 500 చెప్పులు ఎత్తుకపోతావు లంజగారు దాని ఎవరియో నేను 3000 బూట్లు ఎత్తుకొచ్చిన. 3000 బూట్లు ఎత్తుకొచ్చిన. అయిపోడు కానీ ఆడోళ్ళ చెప్పులు అనుకుంది. దూదేపుల నబిసా బూట్లు ఒకటి ఆడోళ్ళ చెప్పు వచ్చింది, ఒకటి మోగల్లో బూట్లు వచ్చింది. ఇక నాకెత్తనేమో నాకు నడవరాదా. ఇక ముసలోడికి ఎత్తనే ముసలోడు దిగబడిపోవచ్చు. ఇక పుట్టే పోరగాళ్ళకి అత్తయా అని అరకవర్లో పెట్టి చెప్పతట్టలు ఉన్నాయి చూడు, చెర్రుంటాయి పెడతానా బూట్లని బిడ్డ ఎవరమ్మా మీరెవరున్నరే, ఎవరమ్మా మీరెవరున్నరే, ఇది ఊరు కాదు పల్లె కాదు, నత్తనివి నర్ర చెంగలి కాకి కర్ర వనది కారండ పడివి పిట్ట బుర్రు వనది పిరికి చెంగలి మన శోభము లోపల వనిత నీవెవరమ్మా మాయమ్మా. వచ్చినప్పుడు నలుగురితో చెప్పుకుంటే ఆ బాధలు పోతాయట. దిక్కాయి వచ్చినవా దీవాయి వచ్చినవా దిక్కులేరు దేవుడే దిక్కు సక్కిలేని వారికి సరకార సక్కలు తండ్రి నంది కొండ భక్తాన్ని పరిపాలన చేసేటి వాడు నా భర్త నంది ధర్మరాజు, నా పేరు ధర్మావతి దేవంటరయ్యా. ఎండు ఉన్నది, బంగారం ఉన్నది, భూములు ఉన్నాయి, జాగలున్నాయి గాని బిడ్డ అమ్మ అని పిలువ నాకొక్క బిడ్డ లేదు, బాబు అని పిలువ మాకొక్క కొడుకు లేడయ్యా. ఇప్పటికైనా అంటారు నిండని పండని చెరువు ఊరికి ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే, కాయని పూయని చెట్టు ఇంటి ముందర ఉన్నా ఒక్కటే, అది లేకున్నా ఒక్కటే, కనిపించలేని ఆడవాళ్ళు భూమి మీద ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే అంటారు. ఈ గొడ్డు బ్రతుకు పాడవాడ ఈ బ్రతుకు మాత్రం నేను బ్రతకలేను. సత్య నేను పొందైన మొత్తగాని గొడ్డురాలు నింద మాత్రం నేను పోయనయ్యా. కొడుకులైనా పర్వాలేదు, నాకు బిడ్డలైనా పర్వాలేదు, అలవాడి గట్టు లేదు అంటే శివలింగానికి సిరిసువల కొట్టుకొని చచ్చిపోతారన్నది ఆ కన్న తల్లింగా. తండ్రికి గొడ్డు బ్రతుకు బ్రతకలేరు, భూమి మీదకి వచ్చినప్పుడు వాడది కనే సావాల గని కలక సావాల.
రంగైన దొంగైన ఒక్క కొడుకు ఉట్టానే ఎడ్డైన గుడ్డైన ఒక్క బిడ్డ ఉట్టానే ఆగో అక్క పిల్లలు వైరాలు చెల్లె పిల్లలు చేతికి రారు పరాయి పిల్లల గాజులు పెడితే పైకానికి సేటు బ్రహ్మలకు సేటు అంటారయ్యా నా బిడ్డ నీ బుద్ధి మెచ్చిన నీ జ్ఞానం మెచ్చిన నీ తెగువకు మెచ్చిన బిడ్డ అడవి అరణ్య వాసం లోపల వచ్చి పూజ గచ్చినవు కాబట్టి పరమ ప్రతివతనాలు వగున సేత నువ్వు సత్యవంతురాలు కాబట్టి నీకు స్పష్టంగా నేను కనబడ్డా ఏ జన్మలో ఏ పుణ్యం వేసుకున్నావు బిడ్డ అందుకే నీ కళ్ళకు నేను కనబడ్డగని ఆ పాపాత్రాల కళ్ళకు నేను కనబడ్డానా వాళ్ళకి దేవుడు కనబడతాడా కనబడడు దయ్యం కనబడతాడు కనబడదు పురకాలు కనబడతాడు కనబడదు కనబడి అడ్డం పడి లేచిపోతారు చెట్లలో చూస్తారు రామారావు అనుకుంటూ పోతాడు రేపటి నుంచి రెండు పలములు సీత పట్టిండు తొడ ఒక్కటి పలములు రెండు ఆగో నేనేస్తే పలములకు నిండను నూరెళ్ళ ఆయుస్ అన్నాడు దేవుడు ఆ రెండు పలములు సీత పట్టి అమ్మవారు అంగిన వందు పలమోని కట్టిండు ఆ శంకరుడు అగ్ని ఆకాశం మూదేవరా ఇక ఓతన్న బిడ్డ పలవు పైన అన్నాడు శంకరుడు అంతర్ధానమై వెళ్ళిపోతున్నాడు పలవు తీసుకున్నది తల్లి ధర్మవతి దేవి సంబరపడుకుంటా సంతోషపడుకుంటా భవనాల వేడికి బయలెళ్ళి గజ్జల గజ్జాలు రామయ్యా చోటు భవనాలు నిండుకున్నది పాపమున్నా దాగని ఫలమున్నా దాగని కక్కచ్చి రాగని కళ్యాణం వచ్చిన దాగబోదు ఆనాటి వారికి పుణ్యాల 9 గడియలైతే ఈనాటి వారికి పాపాల 9 నెలలు